హలో, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ బేస్డ్ మోడల్స్ మనం పర్సంటేజ్లో డిస్కస్ చేద్దాం. దీని నుంచి ఎగ్జామినేషన్ బేస్డ్ మోడల్స్లో పీవీక్యూస్ ఏ విధంగా వచ్చాయంటే 2018 నుంచి 25 వరకు చూడండి ఒకసారి. స్టూడెంట్స్ సెక్యూర్డ్ 65% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, బట్ ఇట్ వాజ్ 20 less than the qualifying marks. Another student secured 80%. Another student secured 80% marks in the same examination, and these marks were 10 more than the qualifying marks. So what is the total marks of the exam? ఇలాంటప్పుడు total marks అంటే ఇక్కడ 100% మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, a student secured 65%. percentage కాదు, 130th ప్రాబ్లం నెంబర్ ఇది, 130th. a student secured 65% మార్క్స్. 65% మార్క్స్ వచ్చే స్టూడెంట్ కి ఎగ్జామ్ లో ఇట్ వాజ్ 20 less than, అంటే -20 less than ఇది -20. another student secured 80% మార్క్స్. 80% మార్క్స్ another స్టూడెంట్ కి వచ్చాయి, which is these marks were 10 marks more plus ఇది 10. సో మనకు కావాల్సినది టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే 100% కావాలి. ఇది చూడండి, డిఫరెన్స్ చూడండి, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 80 - 65 ఎంత వస్తుంది? 15%. 15%. ఇక్కడ 10 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్. కాబట్టి 15% ఈక్వల్ టు 30 అవుతుంది. ఓకే, 15% ఈక్వల్ టు 10 మైనస్ ఆఫ్ మైనస్. సిన్స్ ఇలా చూసుకోండి, 10 మైనస్ ఆఫ్ -20 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దిస్ ఈక్వల్ 30. సో 15% 30 అయితే 15 2 times 100% టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామ్. 100% is what? 15 2 times 30 కాబట్టి 100 2 times ఎంత ఉంది? 200. ఓకే, where is 200? This one. And next, similar kind of model. Vimla secured 46% marks in the exam and failed to qualify in the exam by 10 marks. ఎటువంటి 46% మార్క్స్ వచ్చాయి విమలాకి, ఇవి -10 అంటే 10 మార్క్స్ తక్కువ ఉన్నాయి క్వాలిఫై కావడానికి. If he secured 52% marks, he would have secured 8 marks more. 52% మార్క్స్ వచ్చినట్లయితే you would have 8 marks more, అంటే +8 more. What were the minimum marks one had to score to qualify in the exam? అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మనకి ఎన్ని కావాలి? ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఇవ్వలేదు. 46% మార్క్స్ వచ్చాయి విమల్కి 46% మార్క్స్ వస్తే -10 అంటే ఇంకా పాస్ కావడానికి 10 మార్క్స్ వస్తుంది. అలాగే 52% మార్క్స్ వస్తే 8 మార్క్స్ పాస్ కావడానికి ఎక్కువ వచ్చాయి, పాస్ కావడానికి కన్నా ఎక్కువ మార్క్స్ 8 మార్క్స్ వచ్చాయి. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే ఎంత? 52 46 ఇస్తే 6%. 8 + 10 ఈక్వల్ టు వాట్? 18. 8 మైనస్ ఆఫ్ -10 18. కాబట్టి మనకి 100% ఎంత తీసుకుంటాం? 100% ఈక్వల్ టు 6 3 జా 18 గా 100 3 జా 300. సో 300 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. కాబట్టి 300కి మనం 46% తీసుకున్నా 52% తీసుకున్నా మనకి మార్క్స్ మనకు కావాల్సింది వచ్చేస్తుందా? మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో 300కి 52% ఎంత? 100 ఇస్తే 100 3 times పోతే 3 2 జా 6 3 5 జా 15 156 అనేవి 52%. ఇక్కడ 52% వచ్చినప్పుడు 8 మార్క్స్ మోర్, కాబట్టి 156 నుంచి -8 చేస్తే ఎంత వస్తుంది? 8. ఇక్కడ 4 148 is the qualifying marks. Minimum qualifying marks 148. ఇంతేనా? దిస్ ఈజ్ ద మోడల్. ఆల్రెడీ నేను మీకు ఎప్పుడైనా చెప్పాను, ఇది మన ఎక్సర్సైజ్ లో అవసరం అర్థం కాకపోతే రిపీట్ చేయండి. జాక్ సేమ్ మోడల్ ఇది కూడా. జాక్ అబ్టైన్డ్ 45% మార్క్స్ ఇన్ టెస్ట్
and filed by 18 marks. He obtained 65% marks. First 45% మార్క్స్ వచ్చేయండి. 45 మార్క్స్ వచ్చినప్పుడు ఎంత 18 మార్క్స్ ఫెయిల్ అయ్యాడంటే -18 తక్కువ వచ్చాయి లెట్స్ బి. అండ్ 65% మార్క్స్ వస్తే 65% మార్క్స్ వస్తే we have got 6 marks more plus 6 more than the minimum marks required to pass the test. How much for the maximum marks one could obtain in the test? Maximum marks ఎంత వస్తాయి చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 20%. 65 నుంచి 20% 6 minus of minus is what? 24. 20% is 24. Then 100% is equal to what? 100% is equal to what? ఇది చూడండి 100 into 24 by 20 రాసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ చూడండి 25 times ఇది ఈ రెండు కంపేర్ చేస్తే 25 times 24 5 times అవుతుందా? సో 24 into 5 24 into 5 4 ja 20 5 2 ja 10 2 12 120. Yes, this is the answer. Election based model. Next model is election based model.